వెల్కమ్ టు మహావిజన్ న్యూస్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నల్గొండ మండల రావులబండ గ్రామ పంచాయతీలో గ్రామ సర్పంచ్ చామకూరి శంకర్ గౌడ్ గ్రామ పంచాయతీ పాలకవర్గం పర్యవేక్షణలో ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించారు. అందులో భాగంగా గ్రామంలో శానిటైజేషన్, దోమల నివారణకు పాకింగ్, మంచినీళ్ల ట్యాంకులు శుభ్రపరచడం, తడి పొడి చెత్త లేకుండా వీధులను శుభ్రపరచడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ గ్రామ అభివృద్ధిలో భాగమైన సీసీ రోడ్లు, డ్రైనేజీలు, త్రాగునీరు, విద్యుత్ వంటి మౌలిక వసతుల కల్పన కృషి చేస్తూ సమస్యలను గుర్తిస్తూ పరిష్కారాలను పాలకవర్గంతో చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం ప్రజాపాలన భాగంగా గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తూ ముందుకు సాగుతున్నామని, రాష్ట్ర మంత్రి వర్యులు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అండదండలతో మా గ్రామాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతూ అభివృద్ధి పదంలో ముందుకెళ్తున్నామని తెలిపారు. మా గ్రామ అభివృద్ధికి సహకరిస్తున్న పాలక వర్గానికి గ్రామ ప్రజలకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వరికుప్పల వెంకటయ్య, పంచాయతీ కార్యదర్శి కట్టమమత, వార్డు సభ్యులు అక్కనపల్లి శిరీష, జిల్లపల్లి నరసింహ, చామకురి విందిర, ఆలకుంట్ల మంగమ్మ, బొబ్బిలి జనార్దన్ రెడ్డి, సంద లవ్ కుమార్, సంద భరత్ కుమార్, గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించారు వారిని అడిగి తెలుసుకుందాం. సర్పంచ్ గారు నమస్తే, చెప్పండి. ప్రజాపాలనలో ప్రగతి ప్రణాళికలో భాగంగా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించారు మీ గ్రామంలో? తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రోడ్లకు ఇరువైపులా ఉన్న పిచ్చి మొక్కల్ని తొలగించడం, దోమల మందు పిచికారీ చేయడం, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లో ఉన్న క్లీనింగ్ చేయడం, ప్లాస్టిక్ పై అవగాహన కల్పించడం, వీధి కుక్కల మీద అవగాహన కల్పించడం, డ్రైనేజీ క్లీనింగ్ చేయడం, వాటర్ ఇష్యూస్ ఉన్నాయి, పైప్ లైన్లు మొత్తం రిపేర్ చేయించడం, వాటర్ ట్యాంకులు క్లీనింగ్ చేయడం, వివిధ జరుగుతున్నాయి. ఇంకా కూడా చేసుకుంటూ పోతున్నాం. అదేవిధంగా గ్రామంలో ఇప్పుడు మీరు గెలిచి దాదాపు 100 రోజులు కావస్తుంది కదా, మౌలిక వసతుల కల్పన ఏ విధంగా ఉంది? డ్రైనేజీలు కానీ, సీసీ రోడ్లు కానీ ఇవి ఎలా ఉన్నాయి? సీసీ రోడ్లు కూడా వేయడం జరిగింది. ఇప్పుడు డ్రైనేజీ కూడా క్లీన్ చేయడం జరిగింది. మట్టి బజార్లలో వీధిలో గుంటలు అవి ఉండడం, దాన్ని మట్టి కొట్టేయడం జరిగింది. ఇంకా ముందు మొత్తం మేము ఒక ప్రణాళిక ప్రకారంగా ముందుకు పోతున్నాం. ఈ గ్రామంలో ప్రజా ఆరోగ్య పరిరక్షణకై మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? మన రావులబండలో హెల్త్ సెంటర్ కూడా ఉంది, దాన్ని కూడా మొత్తం క్లీనింగ్ చేసినాం. మొన్న గవర్నమెంట్ కూడా ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేసింది, అది ఒక పోస్ట్పోన్ అయింది. మళ్ళీ ఇప్పుడు ముందు ఒక డేట్ ఫిక్స్ చేశారు. ప్రతిరోజు కూడా పర్యవేక్షణలు డాక్టర్లతో అందరూ వివిధ ఊర్ల నుంచి వచ్చిన పేషెంట్లకు కూడా ఆరోగ్యం మీద అవగాహన కల్పించి ఏర్పాటు చేయడం జరుగుతుంది. గ్రామ సర్పంచ్గా ఈ గ్రామంలో ఉన్నటువంటి పాఠశాలని బలోపేతం చేయడానికి మీరు ఎలాంటి ప్రణాళిక తీసుకుంటున్నారు? మీ దగ్గర ఉన్న కార్యాచరణ ఏంటి? రావులబండ స్కూల్లో ఇంతకుముందు స్టూడెంట్ కూడా చాలా తక్కువ ఉండే. ఇప్పుడు మనం వచ్చిన కాంచి కూడా, అంటే ఇంకా వేరే ఊర్ల నుంచి, హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళని కూడా పెంచడం జరిగింది. ఇప్పుడు రేపు మాకు బిల్డింగ్ కావాలి, స్కూల్ బిల్డింగ్ శిథిలావస్థకు చేరుకుంది. దాన్ని మా వెంకటరెడ్డి సార్తో మాట్లాడి ఆ బిల్డింగ్ ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నాం. డ్రింకింగ్ వాటర్ సమస్య, అంటే మనం పిల్లలకు మంచి వాటర్ అందించే ఉద్దేశంతో ఒక ప్లాంట్ కూడా ఏర్పాటు చేయబోతున్నాం. ఇక్కడ ఇంకా కావాల్సినటువంటి నిర్మాణాలు ఏంటి? పక్క భవనాలు ఉన్నాయా? అంగన్వాడీలకు కానీ, స్కూళ్ళకు కానీ, వివిబేకి కానీ? వివో బిల్డింగ్ శాంక్షన్ అయింది, ఇప్పుడు అది కొంచెం పురోగతిలో ఉంది. ప్లస్ మాకు గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఉంది. ఇప్పుడు మనకు ఒక స్కూల్ బిల్డింగ్ కూడా త్వరలో ఏర్పాటు చేసుకోబోతున్నాం. అంగన్వాడీకి పక్క భవనాలు ఉన్నాయా? ఉన్నాయి, అంగన్వాడీ స్కూల్కి ఉన్నాయి. వాటర్ ఒక ట్యాంక్ ఏర్పాటు చేసి అది ఒక ప్లాంట్ మినరల్ ప్లాంట్ పెడదామని ప్రయత్నం చేస్తున్నాం. ఇంకా ఈ గ్రామంలో కొత్తగా ఏం చేయాలని మీరు ఆలోచిస్తున్నారు? మీకు కాడ ఉన్నటువంటి ప్రణాళికలు ఏంటి ఈ గ్రామాన్ని ఇంకా ఉన్నతంగా తీర్చిదిద్దడానికి? ముందు నేను గెలిచిన తర్వాత కూడా చెప్పడం జరిగింది, ఒక మంచి గ్రంథాలయం ఏర్పాటు చేయాలని మంచి ఆలోచనతో ఉన్నాం. దాని మీద ఫోకస్ చేసి త్వరలో మేము అది ఏర్పాటు చేస్తాం. ఓపెన్ జిమ్ కూడా ఏర్పాటు చేయాలని ఆలోచన ఉంది. గ్రంథాలయం ఒకటి, ఓపెన్ జిమ్ ఒకటి, ప్లస్ ఈ పరిశుభ్రత మీద, రోడ్లకు ఇరువైపులా చెట్లు పెంచడం మీద అవగాహన కల్పించి మేము మా శాయశక్తులు కృషి చేసి ముందుకు వెళ్ళిపోతాం. ఇప్పుడు ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ప్రజలకు చేరేలా మీరు ఎంతవరకు కృషి చేస్తున్నారు? మన తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు కళ్యాణ లక్ష్మి అయినా కూడా, రైతు భరోసా అయినా కూడా, కొత్త రైతులకు ఏర్పాటైనప్పుడు వాళ్ళని మన ఆన్లైన్ చేయడం, ప్రతి పథకం మీద అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ ఇప్పుడు నూతనంగా ప్రవేశపెట్టినటువంటి ఇంద్రమ ఇండ్లు కానీ, రేషన్ కార్డులు కానీ, పింఛన్లు మంజూరు చేయించారా మీరు మీ గ్రామంలో? నేను సర్పంచ్ కాకముందు కూడా ఒక 30, 40, 50 మందికి రేషన్ కార్డులు ఇప్పించడం జరిగింది. ఒక 35 ఇండ్లు మన వెంకటరెడ్డి సార్
దగ్గర నుంచి మనం తీసుకోవడం జరిగింది. ఆయన మన ఇంకా మోహన్ రెడ్డి సార్ అండతోటి, లక్ష్మయ్య సార్ గారితో, అందులో 35 ఇళ్ళు మనకు లాస్ట్ శాంక్షన్ జరగడం జరిగింది. అందులో దాదాపు పురోగతిలో ఉన్నాయి, కొన్ని ఒక 7-8 పెండింగ్ ఉంటే వాటిని కూడా ఈ మార్చిలోపు కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ ఈ గ్రామంలో నూతనంగా శివాజీ విగ్రహం నూతనంగా ఆవిష్కరించారు. మీకు ఆ ఆలోచన ఎలా వచ్చింది? అది ఒక మన యువత కోరిక, అది బలంగా ఉండే. అది ఇంతకుముందు కూడా ఒకసారి స్టోన్ వేసి దానికి ఫెయిల్ అయిపోయింది. అది మనం నేను సర్పంచ్ పోటీ చేసేటప్పుడు కూడా కొంతమంది యువకులు దాని గురించి నన్ను మీరు గెలిచిన తర్వాత మాకు ఒక శివాజీ మనకందరికి స్మృతిదాయకం, అది ఒక పెడితే మనకు మంచిగా ఉంటుంది ఊరికి అనే ఆలోచన చేయడం జరిగింది. అది మనం గెలిచిన 2 నెలలు 3 నెలల లోపే మనం ఏర్పాటు చేయించడం జరిగింది. అది అందరికీ దాతలతో అందరి సహకారంతో ముందుకు పోయి చేయడం జరిగింది. ఇప్పుడు ఈ గ్రామ పంచాయతీ అభివృద్ధి కొరకు మీ పాలక వర్గాన్ని, అది అలాగే మీ గ్రామ పంచాయతీ కార్యదర్శి కానీ ఎలా సమన్వయం చేసుకొని మీరు పనిచేస్తున్నారు? మా పాలకవర్గంలో దాదాపు అంతా యువత ఉన్నారు. ప్లస్ మా మేడం కూడా చురుగ్గా పనిచేసి ఆమె కూడా ఆమెతో సహాయం మాకు అందిస్తుంది. ఆమె కూడా ఉండడం మాకు అప్పటి నుంచి కూడా మాకు ఉంది కాబట్టి, పరిచయాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కాబట్టి ఆ విధంగా మంచి తద్భావంతో కలిగి అందరం కలిసి పనిచేసుకుంటూ పోతున్నాం. ఎలాంటి సందేశం ఇవ్వబోతున్నారు ఈ 100 రోజుల పరిపాలన మీద? ఇది మన తెలంగాణ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఇది మనకేంటంటే ఈ 99 రోజులు అనేది ఒక రోజు అయిపోయేది కాదు. అంటే అది ఒక ఆచరణలో పెడితే ముందు ఇంకా మన గ్రామాలు అన్ని అభివృద్ధి చెందుతాయని బాగా పెట్టారు. మేము దానికి డబల్ కృషితో చేసుకుంటూ ముందుకు పోతాం. ఈ పథకాన్ని ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేస్తాలో మేము ముందు ఉంటాం. అదేవిధంగా మనతో గ్రామ పంచాయతీ కార్యదర్శి మమతా గారు ఉన్నారు. చెప్పండి మేడం, ప్రజాపాలన ప్రగతి ప్రణాళికల్లో భాగంగా మీరు సర్పంచ్ గారికి ఎలాంటి సహకారాలు అందిస్తారు? పాలక వర్గాన్ని ఎలా కోఆర్డినేట్ చేసుకొని మీరు ముందుకు సాగుతారు? తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి 99 రోజుల ప్రణాళికలో భాగంగా మేము మొదటి ప్రణాళికలో భాగంగా మేము రోడ్లని క్లీన్ చేయడం జరిగింది. నెక్స్ట్ డ్రైనేజ్ డీసెల్టింగ్ తీసేయడము, నెక్స్ట్ మళ్ళా రోడ్ల వెంబడి ఏదైతే పిచ్చి మొక్కలు ఉన్నాయో వాటిని కూడా తొలగించడము, గ్రామంలో ఉన్నటువంటి వాటర్ ట్యాంక్స్ ని ఇవన్నీ కూడా క్లీన్ చేయడం జరిగింది. ఆ ప్రణాళికను మేము రోజుకి సర్పంచ్ గారు, వార్డు మెంబర్స్, ఊరి ప్రజల యొక్క సహకారంతో మేము ముందుకు వెళ్తూ ఏదైతే గ్రామం ఉందో మా గ్రామాన్ని మేము అభివృద్ధి ప్రణాళికలో తీసుకెళ్లనే ఉద్దేశంతో మేము ఈ విధంగా చేసుకుంటూ వెళ్తున్నాము. సర్పంచ్ గారు ఎప్పటికప్పుడు తన యొక్క ఆలోచనలు పంచుకుంటూ వార్డు మెంబర్లను ఒక్కరిని కూడా అందరినీ కూడా సమన్వయంతో చేసుకుంటూ వెళ్తున్నాము. తన యొక్క మా అందరి యొక్క లక్ష్యం ఏంటిది అంటే గ్రామాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లాలి, ప్రజలందరూ కూడా క్షేమంగా ఉండాలనే ఆలోచనతోటి మేము అందరం ఉన్నాము. ఓకే, థ్యాంక్ యూ మేడం. చెప్పండి అన్న, మంత్రి కోమటిరెడ్డి గారి సహాయ సహకారాలు మీకు ఎలా ఉన్నాయి? వెంకటరెడ్డి సార్ నాకు నా జీవితం మొత్తం అంటే 25 ఏళ్ళ నుంచి నేను చూసుకుంటూ వస్తున్నానని, మాకు ఒక గాడు లాంటి దేవుడు లాంటి. నేను అడిగిన ఒక మెసేజ్ పెట్టినా కూడా మాకు వెంటనే స్పందిస్తాడు. ఆ విధంగా ఆయన రాష్ట్రానికి మంత్రి అయినా కూడా మాకు మాత్రం మా గుండెలో ఉన్న దేవుడిలాగా భావిస్తాం. ఆయన వల్లనే మనకి ముందు 5 ఏళ్లలో నేను చాలా అనుకున్న దానికన్నా ఎక్కువ సాధిస్తానని ఆశతోటి ముందుకు పోతున్నాం. మొన్న కూడా నేను ఇట్లా మా ఊళ్ళో ఉన్న శివాజీ ఆవిష్కరణకు రావాలి సార్ అని కూడా ఆయన టైం వీలు చూసుకొని కూడా మనం వచ్చి నా ఊరి ఇది ఇక ముందు చాలా ఆయన సహకారంతో చేసుకుపోయారని నమ్మకం నాకుంది. మన జరిగినటువంటి జాతర కూడా ఇక్కడ వచ్చారు, విగ్రహాన్ని కూడా ఆవిష్కరించారు. మీకు ఎలాంటి వరాలు ఇచ్చిపోయారు? మేము అంతకుముందు కూడా నా ఊరికి నాకు సొంత నిధులు ఆయన దాదాపు 10 లక్షలు ఇచ్చిండు. ఇప్పటి వరకు రథానికి ఒక 6 లక్షలు చర్చికి ఇచ్చిండు. వాళ్ళు చనిపోయిన ఎవరికి ఆపద వచ్చిందన్నా కూడా ఏది గవర్నమెంట్ నిధులు కాదు, సొంత నిధులు కూడా మాకు ఇప్పటికీ నా ఊరికి నేను గెలిచిన తర్వాత అంటే నేను ఆయన తిరుగుతున్నా కానీ కూడా ఇప్పటికీ మొన్న గెలిచినప్పటి నుంచి కూడా ఒక 10 లక్షల దాకా తీసుకురావడం జరిగింది. రీసెంట్లీ కూడా మొన్న ఊరికి వచ్చినప్పుడు కూడా కొంతమంది ఇబ్బంది ఉన్న వాళ్ళకు కూడా ఆర్థికంగా సాయం చేయడం జరిగింది. అదిగాక గవర్నమెంట్ నుంచి వచ్చే ఏ పథకమైనా కూడా ఇప్పుడు నేను సార్ అని ఒక మెసేజ్ పెడితే నాకు స్పందించి ఆ విధంగా నాకు సహకరిస్తాడు మా సారు. ఆయన మాకు ఒక రకమైన 7 ఎకరాల లెక్క రామగొండకు, నల్గొండకు, తిరుపతి ఎంతో మాకు ఆయన గొప్ప. అదే మా భావన. అదేవిధంగా ఇప్పుడు ఉగాది వస్తుంది, మీ గ్రామ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు చెప్పండి. నా గ్రామ ప్రజలందరూ సుఖ సంతోషించాలని రంజాన్ మరియు ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రతి కుటుంబం ఆనందంగా అందరం కలిసి ఆహ్లాదంగా ఉండాలని, ముందు గ్రామ అభివృద్ధిలో అందరూ పాల్పంచుకోవాలని వినమ్రంగా కోరుకుంటున్నాను. ఇది చామకూరు శంకర్ గౌడ్ గారు తెలుపుతున్నారు. ప్రజలతో మమేకమవుతూ గ్రామాభివృద్ధికి కృషి చేస్తూ పాలక వర్గాన్ని, అదేవిధంగా గ్రామ పంచాయతీ సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ గ్రామాన్ని అగ్రపదంలో నిలిపేందుకు శాయశక్తుల కృషి చేస్తూ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని మనతో తెలుపుతున్నారు.